రష్యా డ్రోన్ దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. వేల సంఖ్యలో డ్రోన్లను వదులుతోంది రష్యా. ఓవైపు చర్చలంటూనే మరోవైపు భీకర దాడులు చేస్తోంది. ఒక్క జూన్లోనే దాదాపు 5,438 డ్రోన్లను ప్రయోగించింది రష్యా. మేలో 4,003 డ్రోన్ల ప్రయోగం చేసింది. ఇప్పటి వరకు యుద్ధంలో ఇదే రికార్డు స్థాయిలో డ్రోన్ల ప్రయోగం. ఉక్రెయిన్లోని నగరాలపై రష్యా డ్రోన్లతో భీకర దాడులు సాగిస్తోంది. ఇటీవల ఓ అపార్ట్మెంట్పై కూడా డ్రోన్తో అటాక్ చేసింది. ఉక్రెయిన్ కీలక స్థావరాలను మటాస్ చేసింది రష్యా దాడులను ఉక్రెయిన్ బలంగా తిప్పికొడుతోంది. అదేవిధంగా రష్యాపై ఉక్రెయిన్ రివర్స్ అటాక్ చేస్తోంది. రష్యాలోని పారిశ్రామిక ఫ్యాక్టరీలు, నిల్వ కేంద్రాలు, లాజిస్టిక్ హబ్లపై డ్రోన్లతో దాడి చేస్తుంది. దాడుల్లో వందల మందికి తీవ్ర గాయాలవుతున్నాయి. డ్రోన్ల ఉత్పత్తిని రష్యా, ఉక్రెయిన్లు రెండు పెంచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద జూన్ నెలలో రికార్డు స్థాయిలో రెండు దేశాలు కూడా భారీగా దాడులకు పాల్పడ్డ పరిస్థితి. అందులో రష్యా మరీ ఎక్కువగా ఉక్రెయిన్పై డ్రోన్లను ప్రయోగించినట్టుగా అర్థమవుతుంది. జూన్లో ఉక్రెయిన్పై డ్రోన్ దాడులను నాటకీయంగా పెంచింది రష్యా. దీనికి సంబంధించి ఆ యుద్ధంలో దెబ్బతిన్న వైమానిక రక్షణ వ్యవస్థలు, అలాగే అలసిపోయిన పౌర జనాభాపై ఈ ఒత్తిడి చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఉక్రెయిన్పై పెరుగుతున్న బాంబు దాడులకు అనుగుణంగా రష్యా ఇక్కడ పూర్తి స్థాయిలో దండయాత్ర మొదలుపెట్టిందని చెప్పాలి. ఇది 4వ సంవత్సరం. రష్యా ఉక్రెయిన్ యొక్క వారికి సంబంధించి 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కాల్పుల విరమణను నిర్ధారించడానికి అటు వాషింగ్టన్ నేతృత్వంలోని చర్చలు విఫలవడంతో దాని కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించుకోవడానికి మరిన్ని వైమానిక రక్షణ వ్యవస్థల కోసం కీవ్, ఉక్రెయిన్ రాజధాని కీవ్, యునైటెడ్ స్టేట్స్ అలాగే యూరోపియన్ మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా యుక్రెయిన్ వైమానిక దళం డేటా యొక్క విశ్లేషణ ప్రకారం జూన్లో రష్యా ఉక్రెయిన్పై దాదాపు 5,438 లాంగ్ రేంజ్ డ్రోన్లను ఉపయోగించినట్టు చెప్తున్నారు. ఫిబ్రవరి 2022లో మాస్కో తన దండయాత్రను ప్రారంభించినప్పటి నుంచి ఏ నెలలో లేనంత ఎక్కువ దాడులు ఉక్రెయిన్పై మే నెలలో దాదాపు 3,974 డ్రోన్లను ప్రయోగించినప్పటి నుంచి ఆ సంఖ్య 37% ఎక్కువగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఉక్రెయిన్ రష్యా భారీగా తలపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా జనావాసాలపై కూడా భారీ స్థాయిలో ఈ దాడులు జరుగుతుందని చెప్పాలి. ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద దాడికైతే పాల్పడింది. ఒక్క రోజులోనే 477 డ్రోన్లు, అలాగే 60 మిస్సైళ్లను దాడికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఇది 30వ తారీఖున, జూన్ 30వ తారీఖున అతిపెద్ద దాడిగా చెప్తున్నారు ఈ 4 సంవత్సరాల్లో. గత శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ డ్రోన్ల దాడి చేసింది రష్యా. దాదాపు 470కి పైగా డ్రోన్లను, 60కి పైగా మిస్సైళ్లను ఉక్రెయిన్పై ప్రయోగించింది. దీంతో ఉక్రెయిన్ ఒక్కసారిగా తల్లడిల్లిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఉక్రెయిన్ వ్యాప్తంగా కూడా పూర్తిగా జనజీవనం కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మిస్సైల్ గ్లైడ్ బాంబులతో, అలాగే బాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్స్ కూడా ఉక్రెయిన్పై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక తాము కూడా ధీటుగా తిప్పికొట్టామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్లోని 6 ప్రాంతాలపైకి రష్యా ప్రయోగించిన వాటిలో 249 రష్యన్, ఇరానియన్ షాహెద్ డ్రోన్లు, మిసైళ్లను తమ బలగాలు కూల్చివేశాయని, మరొక 226 వెపన్స్ను ఎలక్ట్రానిక్ విధానంలో
జామ్ చేశామన్నారు. రష్యా డ్రోన్లను తమ ఎయిర్ ఫోర్స్ జెట్ విమానాలు కూల్చివేశాయని, ఈ ప్రయత్నంలో తాము 3వ F-16 ఫైటర్ జెట్ను కోల్పోయామన్నారు. ఈ ఘటనలో తమ ఫైటర్ పైలట్ వీరోచితంగా పోరాడారని, రష్యా నుంచి వచ్చిన 7 ఏరియల్ టార్గెటర్లను ధ్వంసం చేశారన్నారు. చివరి టార్గెట్ను పేల్చివేసే క్రమంలో ఫైటర్ జెట్ ధ్వంసమైందని, దీంతో జనావాసాలకు దూరంగా జెట్ను తీసుకెళ్లే ప్రయత్నంలో పైలట్ ఎజెక్ట్ కాకుండా వీరమరణం పొందాడన్నారు. ఒకవైపు ప్రపంచ దేశాలు శాంతి నెలకొల్పాలని పిలుపునిస్తుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం దాడులు కొనసాగిస్తున్నారని, తాము కూడా ధీటుగా బదిలిస్తామంటున్నారు యుక్రెయిన్ ప్రెసిడెంట్. సో మొత్తం మీద రష్యా దాడులతో వివిధ ప్రాంతాల్లో 6 గాయపడితే 2 మృతి చెందారని యుక్రెయిన్ అధికారులు అంటున్నారు. లవీవ్ రీజియన్లో 3 చోట్ల భారీ భవనాలు, ఓ కాలేజ్ బిల్డింగ్ ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక బ్రియాన్స్క్ సిటీపైకి ఉక్రెయిన్ శనివారం రాత్రి ప్రయోగించిన 3 డ్రోన్లను, మరొక ప్రాంతంపైకి పంపిన 7 డ్రోన్లను కూల్చివేశామని అటు రష్యా రక్షణ శాఖ ప్రకటిస్తోంది. అలాగే యుక్రెయిన్లోని డొనెట్స్క్ రీజియన్లో గ్రామాన్ని తమ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని కూడా చెప్తుంది. సో మొత్తం మీద భారీ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఏకంగా గత శనివారం 477 డ్రోన్లు, 60 క్షిపణులను ప్రయోగించి రష్యా ఈ 3.5 సంవత్సరాలు లేదా 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న యుద్ధంలో అతి భారీ డ్రోన్ల దాడి చేసింది. ఏకంగా ఇస్కాండర్ K క్రూయిజ్ క్షిపణులు, అలాగే KH-101 క్షిపణులు, 4 క్యాలిబర్ క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించినట్లుగా ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ అంటోంది. ఈ ఘటనలో ఉక్రెయినియన్ F-16 ఫైటర్ జెట్ పైలట్ కూడా మరణించినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద 2 దేశాలు భీకర దాడులు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ జూన్ నెలలో మాత్రం గడిచిన నెలలో భారీగా డ్రోన్ల దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది రష్యా. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆయుధాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత జూన్లో రష్యా నెలవారీ రికార్డు డ్రోన్లతో ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత ఉక్రెయిన్ దాదాపు 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యన్ పారిశ్రామిక ప్లాంట్ను ఉక్రెయిన్ డ్రోన్ ఢీకొట్టిందని స్థానిక ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. ఫిబ్రవరి 22లో ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత 2 వైపులా డ్రోన్ సాంకేతికను మెరుగుపరచడానికి, యుద్ధభూమిలో తమ వినియోగాన్ని మెరుగుపరచడానికి పోటీ పడుతున్నాయి. ఇరు దేశాలు కూడా మరింత అధునాతనమైన ప్రాణాంతకమైన డ్రోన్లను మోహరిస్తున్నాయి. యుద్ధాన్ని కొత్త ఆయుధాలకు పరీక్షా స్థలంగా మారుస్తున్నారు. దాదాపు 1000 కిలోమీటర్ల ఫ్రంట్ లైన్లోని కొన్ని ప్రదేశాల్లో రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్ తీవ్ర ఒత్తిడికి గురవుతుందైతే ఇక ఇటీవలి ప్రత్యక్ష శాంతి చర్చలు పోరాటాన్ని ఆపడానికి అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ ప్రయత్నాలపై ఎటువంటి పురోగతిని సాధించడంతో రష్యా ఉక్రెయిన్ తమ ఆయుధ సంపత్తిని అయితే పెంచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తం మీద ఈ యుద్ధంలో దాదాపు 4 ఏళ్లకు దగ్గరగా వస్తుంది. ఈ 4 ఏళ్ల దగ్గరగా వస్తున్నటువంటి ఈ కాలంలో అటు రష్యా కానీ యుక్రెయిన్ కానీ ఇరు దేశాలు కూడా ఎక్కడా పట్టువిడడం లేదు. ఎక్కడా ఆ 2 దేశాలు తగ్గని పరిస్థితి. ఓవైపు కాల్పుల విరమణ శాంతి ఒప్పందం కూడా ఎప్పటికప్పుడు విఫలమవుతున్న నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ ఈ 2 కూడా ఆ వార్ జోన్ని, ఆ యుద్ధ భూమిని కొత్త ఆయుధాలకు ప్రయోగ కేంద్రంగా మార్చుకుంటున్నాయి. కొత్త డ్రోన్లను, కొత్త మిసైల్స్ని, కొత్త బాంబులను ప్రయోగించుకోవడం ద్వారా ఇరు దేశాలు తమ బల ప్రయోగాన్ని అక్కడ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇరువైపులా ప్రాణ ఆస్తి నష్టాలు జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడా 2 దేశాలు తగ్గని పరిస్థితి. చూడాలి ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ యుద్ధం కొనసాగుతుంది, ఇంకా ఎప్పుడు శాంతి చర్చలు ఫలిస్తారని మాత్రం ఉత్కంఠకరంగా మారుతోంది. Яким президентом